హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టూటీ ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అది కూడా ఇంట్లోనే అండి. ఖర్చు కూడా చాలా తక్కువ, మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మనం చాలా కలర్ఫుల్ టూటీ ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవడానికంటే ముందుగా మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, ఇక ఆలస్యం చేయకుండా మన ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా వాటర్ మిలన్ మీరు తిన్నాక పడేసే పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్ తోటి ఇవాళ మనం టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీనికి ఉన్న రెడ్ కలర్ లేయర్ రిమూవ్ చేసేద్దామండి. ఇలా చాక్తో కానీ పీలర్తో కానీ ఈ రెడ్ కలర్ పార్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ అనేది పూర్తిగా తీసేయాలి. మనకి ఓన్లీ వైట్ కలర్ పార్ట్ ఒకటే ఉపయోగపడుతుంది. మీరు ఇంకా పచ్చి పపాయతో కూడా టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా వైట్ కలర్ పార్ట్ తీసుకొని వీటిని సన్నగా తరుక్కోవాలండి. మనకి టూటీ ఫ్రూటీ ఏ సైజులో ఉంటుందో ఇంకా ఆ సైజులో వీటిని తరుక్కుంటే సరిపోతుంది. ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని కుక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ తీసుకొని వాటర్ వేడయ్యాక మాత్రమే ఈ పీసెస్ని యాడ్ చేయాలి. ఇలా వీటిని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి సరిపోతుందండి. అంటే పూర్తిగా కుక్ అవ్వద్దు, ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వాటర్ నుంచి సెపరేట్ చేసుకుందాం. ఇందులో వాటర్ ఉండొద్దండి. ఇప్పుడు మనకి ఇలా వాటర్లోంచి అన్నీ తీసేద్దాం. ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దామండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ తీసుకున్నాను నేను. 1 కప్ షుగర్కి వచ్చేసి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షుగర్ అంతా కరిగిపోయింది కదండి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న వాటర్ మిలన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. మనకి పాకం ఏం అవసరం లేదండి దీనికి. ఈ షుగర్ కరిగిన తర్వాత అందులో వేసి వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మనకి షుగర్ సిరప్ అనేది దగ్గరగా వచ్చేసింది కదా. ఒకసారి ఇప్పుడు మనం కొన్ని పీసెస్ తీసి చెక్ చేసుకుందామండి. చూసారు కదా, పూర్తిగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మనకి షుగర్ సిరప్ కూడా కొంచెం థిక్గా వస్తుందండి. పాకం ఏం అవసరం లేదు, కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని మీరు ఎన్ని కలర్స్లో అయితే టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బౌల్స్లోకి తీసుకోండి. నేను 2 కలర్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి కేసర్ ఎల్లో కలర్, ఇంకొకటి రెడ్ కలర్ అండి నేను ప్రిపేర్ చేసేది. ఇలా ఫుడ్ కలర్ వేసి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్లో పెట్టిన స్పూన్ ఇంకొక బౌల్లో వాడకండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కలర్ యాడ్ చేసిన తర్వాత మనం వీటిని ఒక నైట్ అంతా పక్కకు పెట్టేద్దామండి. అప్పుడే కలర్ అనేది ఈ టూటీ ఫ్రూటీకి బాగా పడుతుంది ఈ పీసెస్కి. చూసారు కదా, ఒక రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత ఇలా అవుతాయండి. కలర్ అన్నీ మనకి ఉడికించుకున్న వాటర్ మిలన్ పీసెస్కి బాగా పట్టేసింది. ఇప్పుడు వీటిని ఎండలో ఎండబెట్టాలండి. ఒక రోజంతా బాగా ఎండకు పెట్టకండి, మరీ ఎండకి పెడితే ఇవి గట్టిగా అయిపోతాయి. మరీ ఎండలో కాకుండా ఎండబెట్టుకోండి. ఇలా ఒక రోజంతా ఎండబెట్టుకున్న తర్వాత చూసారు కదా మన టూటీ ఫ్రూటీ. ఈ లైట్ కలర్ వచ్చేసి నేను ఎటువంటి కలర్ యాడ్ చేయకుండా కొన్ని ఉంచానండి, అవే ఆ కలర్లో వచ్చాయి. మనకు పర్ఫెక్ట్గా వచ్చాయండి. అంతేనండి, మన కలర్ఫుల్ టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.